ఓం భూవరాహ నమః. విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా 800 కోట్ల మంది, 12 రాసులు, 27 నక్షత్రాలు, 4 పాదాల వారికి అనేక దోషాలు నిర్మూలన నిమిత్తంగా అనేక సంకల్పాలు సాధన నిమిత్తమై పరాభవనామ సంవత్సరం నుండి నిత్య సాధన, నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసంగా చేసుకుంటూ వచ్చాము. మరియు శ్రీరామనవమి రోజు సందర్భంగా 9 కోట్ల భగవన్నామాన్ని 800 కోట్ల మంది, 12 రాసుల వారికి, 27 నక్షత్రము, 4 పాదముల వారికి అనేక జన్మ దోష నివృత్తి నిమిత్తమై 9 కోట్ల భగవన్నామాన్ని అగ్నిబీజంగా, అమృత బీజంగా అనంతమైనటువంటి విశ్వంలోకి వ్యాప్తి చేసుకున్నాము. మరియు అసతోమ సత్వమయ గుర్తించబడిందే 6 ప్రశ్నలు. అనంత విశ్వంలో 800 కోట్ల మంది మానవ దేహాల్లో ఎవరికైనా అసతోమ సత్వమయ గుర్తించబడిందే, తమసోమ జ్యోతిర్గమయ గుర్తించబడిందే, మృత్యోర్మ అమృతంగమయ గుర్తించబడిందే, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శాంతిని పొందుతున్నారా అని 6 ప్రశ్నలను వేసుకుంటే జవాబుగా సప్త మహర్షుల ద్వారా అనేక వీక్షణలు, వీడియోల ద్వారా తర్క విచారణ చేసుకుంటూ అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణంగా మహర్షుల ద్వారా నిర్ధారణ నిశ్చయం చేసుకున్నాము. అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి శ్వేతవరాహ కల్పే 1 అనంతమైనటువంటి 4 యుగాల కోట్ల కాలము, 2 దేహాత్మ విచారణ, 3 పరమాత్మ తత్వ విచారణ, 4 జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిర్ధారణ. మానవ దేహానికి చతుర్విధ పురుషార్థాలు 4 వేదాలు, 18 పురాణాల సారము చెప్పబడింది అని మహర్షుల ద్వారా నిర్దేశించబడినటువంటి పరమ ప్రమాణాన్ని తర్క విచారం ద్వారా విశ్లేషించుకొని అంతకేశవచారంలో 3 సత్యాన్ని వ్యాప్తి చేస్తూ నిశ్చయం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రతినిత్యము నిత్య సాధనాభ్యాసంగా తర్కించుకొని సమీక్ష చేసుకుంటున్నాము. ఈ సమీక్ష సందర్భంలో, సాధనా సందర్భంలో సప్తాహంగా 7 రోజులు చేసుకుని సమీకరించుకొని సేకరించుకోవటం జరిగింది. 800 కోట్ల మంది, 12 రాసులు, 27 నక్షత్రములు, 4 పాదముల వారికి 800 కోట్ల మందిలో తండ్రి దేహం వేరు, తల్లి దేహం వేరు, సంతానాల దేహాలు వేరు. ఏ దేహానికి సంబంధించిన అన్ని వేరువేరుగా ఉన్న ఏ దేహానికి సంబంధించిన కర్మఫలాన్ని ఆ దేహానికి చిత్రంగా, గుప్తంగా విశ్వ నిర్వాహక వ్యవస్థలో, అష్టదిక్పాలక వ్యవస్థలో యమధర్మరాజు, చిత్రగుప్తుల ద్వారా ప్రతి క్షణము ప్రతి దేహానికి సంబంధించి లిఖించబడుతుంది అనేటువంటిది పరమ సత్యమైన ప్రమాణంగా నిర్ధారణ చేసుకున్నాము. 12 రాసుల వారు, 800 కోట్ల మంది, 27 నక్షత్రం, 4 పాదముల వారు. దీనికి ప్రతి దేహానికి సంబంధించిన కర్మఫలాల్ని పరమాత్మ నేరుగా ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ దేహానికి సంబంధించిన ఆ దేహానికి ఉన్నది, దీన్ని నిర్మూలించుకోవలను అనేటువంటి సంకల్ప సాధనగా సప్తాహం భగవన్నామం నిత్య సాధన అభ్యాసంగా భగవన్నామం, నవవిధ భక్తి యోగాలను సాధన చేసుకునేటువంటి క్రమంలో రేపు రాత్రికి తిరుమల విశ్వసేవ యాత్రగా బ్రహ్మాండ నాయకుల వద్ద ఎదురుగా పేడి ఆంజనేయ స్వామి వద్ద అఖిలాండంలో ఈ భగవన్నామాన్ని అందరి ద్వారా సేకరించుకున్నటువంటి భగవన్నామాన్ని అఖిలాండంలో బ్రహ్మాండ నాయకుని వద్ద సమర్పణ చేసుకునేటువంటి మహాయజ్ఞం రేపు రాత్రికి లైవ్లో కూడా ఎవరైనా వీక్షించవచ్చు. 16వ తారీఖు రాత్రి 9 గంటల పైన లైవ్ జరుగుతుంది. తిరుమలలో లైవ్ జరుగుతుంది. అనేక వీడియోల్ని వీక్షించవచ్చు. అఖండ మహాసంకీర్తన 24 గంటలు అఖండ మహాసంకీర్తన జరుగుతుంటుంది. దాన్ని అనంత కేశవోచ్చారణలో స్ఫూర్తిగా ప్రత్యక్ష నిదర్శన నిమిత్తమై దాన్ని వీడియోలు ప్రత్యక్ష వీక్షణగా లైవ్లో తిరుమలలో చూసేందుకు అవకాశం ఉన్నది. ప్రతి మానవ దేహానికి పరిష్కారం జరుగుతుంది. కాబట్టి వీక్షకులు స్పష్టంగా గ్రహించి శ్రద్ధామా లభతే జ్ఞానం, జ్ఞానాగ్ని కర్మదగ్ధాన్ని, జ్ఞానం అనేటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ దివ్య నామాన్ని స్మరించుకోవడం ద్వారా
కలవ అనంత స్మరణ నాస్తి పాతక, కలవ అనంత స్మరణ జీవన్ముక్తి అనేటువంటి మహర్షుల నిత్య సంతృప్త నిరాశ్రయ అనేటువంటి పరమ ప్రమాణాన్ని, కలవ అనంత స్మరణం నాస్తి పాతక అనేటువంటి పరమ ప్రత్యక్ష నిదర్శనాన్ని, వచనాన్ని గుర్తించుకుంటూ ఎవరైనా వీక్షకులు రేపు రాత్రి లైవ్లో వీక్షించగలరు. సబ్స్క్రైబ్ చేయండి, నిర్ధారణ చేయండి, ఎంగేజ్ కండి. రేపు రాత్రికి లైవ్లో రండి. వాట్సాప్ ద్వారా ఎంతో మందిలోకి వ్యాప్తి చేయండి. శుభం భూయాత్. ఓం తత్సత్.